ఇక హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కేసు మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో 2 రోజుల క్రితం మధ్యమత్తులో శ్రీకాంత్ అనే వ్యక్తి కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు నాగార్జున యాక్సిడెంట్ చేశాడని తొలుత కేసు నమోదైనప్పటికీ విచారణలో మాత్రం శ్రీకాంత్ అసలు నిందితుడని తేలింది. అయితే పోలీసులు శ్రీకాంత్ పైన కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని బంజారాహిల్స్ పిఎస్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. 2 రోజుల క్రితం నగరానికి చెందినటువంటి శ్రీకాంత్ అనే వ్యక్తి అతని స్నేహితుడు నాగార్జునతో కలిసి నవోటల్లో ఒక బర్త్డే పార్టీకి వెళ్లి వస్తూ తెల్లవారుజామున బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఒక మస్జిద్ గోడను బలంగా ఢీకొట్టడం జరిగింది. ఈ బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగము బాగా డ్యామేజ్ కావడం జరిగింది. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ ఆ కారు ముందు భాగం ఎంత బాగా డ్యామేజ్ అయిందంటే మనకు అర్థమవుతోంది కారు ఏ స్పీడ్ లో ఉందని చెప్పేసి. పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న ప్రకారం 120 స్పీడ్ లో కారు స్పీడ్ ఉంది, అందుకే ఇంత బలంగా డ్యామేజ్ అయింది గోడను గుద్దడంతో అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే విధంగా ఈ స్పీడ్ కి లోపల ఉన్న వాళ్ళకి ఏం కాలేదు, ఎందుకంటే అక్కడ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అక్కడ కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా ఎట్లాంటి ప్రమాదం జరగలేదని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కూడా మనకు అదే అర్థమవుతోంది. ఇక్కడ ఎవరికి కూడా ఎట్లాంటి చిన్న గాయాలు కూడా కాలేదు. మొత్తానికి అయితే యాక్సిడెంట్ అయితే అయింది. అయితే ఇక్కడ ఈ యాక్సిడెంట్ ట్విస్ట్ ఏంటంటే, యాక్సిడెంట్ అయినప్పుడు కారు నడుపుతున్నప్పుడు నడిపే వ్యక్తి శ్రీకాంత్, అతనిదే ఈ కార్ అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే శ్రీకాంత్ యాక్సిడెంట్ అయిన వెంటనే అతను మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి తన ఫ్రెండ్ నాగార్జున ఎవరైతే ఉన్నారో అతను మద్యం తాగలేదని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే నాగార్జుననే యాక్సిడెంట్ చేశాడు అని చెప్పేసి కూడా పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. అయితే నాగార్జున పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆయన చెప్పే సమాధానాలు పోలీసులకు ఎక్కడ కూడా పొంతలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చి విచారించగా పూర్తిగా విచారిస్తే యాక్సిడెంట్ చేసింది తను కాదు, తన స్నేహితుడు శ్రీకాంత్ అని చెప్పి పోలీసులకు తెలిసింది. అయితే వెంటనే పోలీసులు సీసీ కెమెరాలు అన్నింటినీ కూడా చూసి దర్యాప్తు చేయడం జరిగింది. యాక్సిడెంట్ చేసింది శ్రీకాంత్ అని చెప్పేసి కూడా పోలీసులు నిర్ధారించుకున్న తర్వాత శ్రీకాంత్ పై పలు సెక్షన్లపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అతను చీటింగ్ కూడా చేశారు, పోలీసులకు తప్పుడు సమాచారం కూడా ఇచ్చాడు కాబట్టి అతని మీద పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. నమోదు చేసిన తర్వాత తదుపరి దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఇటీవలే మనం చూసాము, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ఏదైతే ఉన్నాడో అతని కుమారుడు, బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఏదైతే కేసు ఉందో అతను కూడా హిట్ అండ్ రన్ కేసు ప్రజాభవన్ ముందు జరిగింది. అదేవిధంగా ఇటీవల జరిగిన కేసు తర్వాత ఇది 2వ కేసు అని కూడా మనం చెప్పవచ్చు. హిట్ అండ్ రన్ కేసులో ఇది మధ్యలో జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణ కూడా రావడం జరిగింది. పోలీసులు చెప్తా ఉన్నారు పూర్తిగా దీన్ని దర్యాప్తు చేస్తాము, అదేవిధంగా కారులో ఇద్దరే ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఎంతమంది ఉన్నారు, మొత్తం కూడా విచారణ కూడా తదుపరి విచారణ తర్వాత అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి బంజారాహిల్స్ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, రాజు, అమ్మాని.